ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియాలో ఒకటి కాదు, 2 కాదు. దాదాపు 70% మార్జిన్ అనేది బిజినెస్‌లో కనిపిస్తుంది ఖచ్చితంగా. సో, ఈ లాభాల మార్జిన్‌ని పొందే అవకాశం మీకుంది. సరైనటువంటి అర్హతలుంటే ఫుడ్ ప్రాసెసింగ్ పథకాల కింద ప్రభుత్వ సబ్సిడీలు కూడా దీంట్లో మనం వాడుకోవచ్చు. ఈ రోజుల్లో నగరాలు, పట్టణాల్లో వెస్టర్న్ ఫుడ్‌కి క్రేజ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు పిజ్జాలు, బర్గర్‌లు, ఫ్రైడ్ చికెను ఇలాంటి వెరైటీలని చాలా ఇష్టంగా తింటున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్ల యొక్క ఫ్రాంచైజీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మన దగ్గర. కానీ మన తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి ఫ్రైడ్ వింగ్స్ బ్రాండ్ ద్వారా చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తి స్థాయి వెస్టర్న్ ఫుడ్ కోర్ట్ సెటప్ని ఈజీగా పెట్టుకోవచ్చు. రెస్టారెంట్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అనమాట. ఈ ఫ్రాంచైజ్ మొదలు పెట్టడానికి మొత్తం పెట్టుబడి 5 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కంగారు పడక్కలేదు. ముద్ర లోన్స్ ఇస్తున్నారు. చాలా సబ్సిడీలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. సో, ఈ యూనిట్ మొత్తం కూడా అంతర్జాతీయ స్థాయి లెవెల్‌లో ఖర్చవుతుంది ఈ అమౌంట్‌తో. 300 నుంచి 500 స్క్వేర్ ఫీట్‌తో ఒక కమర్షియల్ స్పేస్ మీరు తీసుకుంటే సరిపోతుంది దీనికోసం. ఆ స్థలాన్ని అద్భుతమైనటువంటి ఇంటీరియర్ డిజైనింగ్‌తో ముస్తాబు చేసుకోవడం, మెషినరీ తెచ్చుకోవడం, ఎక్విప్‌మెంట్ తెచ్చుకోవడం, బోర్డ్స్, కస్టమర్స్ కూర్చోవడానికి సీటింగ్ సెటప్ ఇవన్నీ కంపెనీ వాళ్ళే సమకూరుస్తారు. దీంతో షాప్‌లో పెట్టిన కొంత టైంలోనే ఒక బ్రాండ్ లుక్ వస్తుంది. ఫుడ్ బిజినెస్‌లో వంటలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెఫ్. సో, ఈ ఫ్రాంచైజ్‌లో వంటల విషయంలో ఎలాంటి అనుభవం లేకపోయినా అసలు టెన్షన్ పడక్కర్ల మనం. కంపెనీ వాళ్ళే ప్రత్యేకంగా చెఫ్‌ని వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఫుడ్ మేకింగ్ మీద కూడా వాళ్ళే పూర్తి ట్రైనింగ్ మనకిస్తారు. ఇక్కడ వాడేటువంటి మెషిన్‌లు ఎక్కువగా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి కాబట్టి ఎక్కువ మంది వర్కర్ల యొక్క అవసరం కూడా మీకుండదు. సమయం ఆదా అవ్వడమే కాకుండా ముడి సరుకుని వృధా అవ్వనివ్వకుండా వేడివేడిగా మీరు కస్టమర్స్‌కి అందించొచ్చు. వంటలకు కావాల్సినటువంటి అన్ని రకాల రా మెటీరియల్స్‌ని కూడా కంపెనీయే నేరుగా మీకు సరఫరా చేస్తుంది. ఇందులో మెన్యూ చాలా పెద్దదిగా ఎక్కువ ఐటెమ్స్‌తో కూడుకొని ఉంటుంది. దాదాపు 150కి పైగా రకాల వెరైటీలనేవి మీకు కనిపిస్తాయి. వెజ్, నాన్ వెజ్ పిజ్జాలు, చీజ్ బర్స్ట్ పిజ్జాలు, రకరకాల బర్గర్‌లు, ఫ్రైడ్ చికెను, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, పాప్‌కార్ను, లాలీపాప్స్, దీంతో పాటు శాండ్‌విచ్‌లు, ఫ్రాంకీలు, మిల్క్ షేకులు, టీ వెరైటీలు ఇవన్నీ కూడా ఒకే చోట ఈజీగా దొరికేటువంటి ఫ్రాంచైజీ ఇది. ఇలా ఎక్కువ వెరైటీలు ఉండడం వల్ల అన్ని వర్గాల కస్టమర్లు మన షాప్‌కి క్రమం తప్పకుండా వస్తుంటారు. ఈ ఐటెమ్ కోసం కాకపోతే ఆ ఐటెమ్ కోసం అన్నట్టు. ఈ వ్యాపారంలో లాభాల శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుందబ్బా! అంటే ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్‌లో 60-70% వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 బిజినెస్ జరిగితే అందులో రూ. 60,000 వరకు మీకు నికర లాభం అనేది మిగులుతుంది. రోజుకి సగటున రూ. 10,000 అమ్మకాలు జరిగినా అన్ని ఖర్చులు పోను రోజుకి 6, 5, 7,000 రూపాయల వరకు మిగులుతుంది. ఈ లెక్కన పెట్టిన పెట్టుబడి కొన్ని నెలల్లోనే మొత్తం మనకు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ముద్ర లోన్సు, సబ్సిడీల గురించి స్థానిక పరిశ్రమల కేంద్రంలో మీరు సమాచారం తెలుసుకుని బ్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా లోన్స్ కూడా ఇస్తున్నారు. ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి లొకేషన్ యొక్క ఎంపిక చాలా కీలకం అని చెప్పుకోవాలి. కాలేజెస్, హాస్టల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్ల దగ్గర పెడితే మంచి బిజినెస్ అనేది మీకు నడుస్తుంది. వీటితో పాటు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ డెలివరీ యాప్స్‌లో కూడా రిజిస్టర్ చేసుకుని ఈ బిజినెస్‌ని పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కంపెనీ తరఫున సోషల్ మీడియా ప్రమోషన్స్ గానీ, ఆఫర్ల సపోర్ట్ గానీ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈ ఫ్రాంచైజీ బిజినెస్‌లో భాగస్వామ్యం కావాలనుకునేవారు కంపెనీ ప్రతినిధులు నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని లొకేషన్స్ కోసం 7386302668 నెంబర్‌కి, తెలంగాణ ప్రాంతంలోని లొకేషన్స్ కోసం 7396644459 నెంబర్‌కి కాల్ చేయొచ్చు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు చెప్తారు. ముందుగా కాల్ చేసి మాట్లాడిన వాళ్ళకి ఫ్రాంచైజీ ఫీజు కానీ, ఇతర విషయాల్లో కానీ ఒక ప్రత్యేక తగ్గింపు కూడా ఉండబోతుందని చెప్తున్నారు వాళ్ళు. సో, వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి.